జై వాసవి, జై వాసవి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా की, భారత్ మాతా की। ఈ వేదికను ఏర్పాటు చేసి ఇంతమంది వైస్ సోదరులందరినీ ఒక తాటి మీద తెచ్చిన మిత్రుడు, సోదరుడు, విద్యావంతుడు, సామాజిక స్పృహ ఉన్నవాడు, తెలంగాణ పోరాటంలో ఎంతో కష్టపడ్డ వ్యక్తి కాచం సత్యనారాయణ గారు, మరియు అలాగే ఈరోజు మనకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎల్బీ నగర్ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు, మరియు అలాగే మన ఏసీపీఎస్ చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి ప్రేమ్ గాంధీ గారు, వారి మాటల్లో పేద వైశ్యుల గురించి చెప్పిన విషయాలు, ఆ ఆవేదన అందరము గమనించాల్సిన అవసరం ఉంది. ఇదంతా పోరాటం కూడా ఏది చేసినా మనం ఇన్ని డిమాండ్లు, 10 డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టాము. ఈరోజు ఈ 10 డిమాండ్ల గురించి కాచం సత్యనారాయణ గారు చాలా వివరంగా చెప్పారు. ఈ ప్రభుత్వాన్ని అందరం డిమాండ్ చేస్తుంది ఒకటే, ఈ 10 డిమాండ్లను మాకు పూర్తి చేసినట్టయితే, వీటిలో చాలా వరకు మీరు హామీ ఇచ్చినవే కాబట్టి, ఇది ఎలక్షన్ ఇయర్, ఇది ఇంకో 2-3 మాసాల ఎలక్షన్ రాబోతున్నాయి కాబట్టి మా అందరి డిమాండ్ కూడా ఈ ఎలక్షన్ లోపలనే ఈ డిమాండ్స్ అన్నిటిని కూడా నెరవేర్చాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుతున్నాను, డిమాండ్ కూడా చేస్తున్నాను. ఇకపోతే అన్ని విషయాలు మిత్రులందరూ చాలా మాట్లాడారు, ఇంకా పెద్దలు మాట్లాడాల్సింది కాబట్టి నేను ఒకటే ఒక మాట అందరికి చెప్పేది, ఇది వైశ్య గర్జన మన డిమాండ్ల గురించి పెట్టింది అయినా కూడాను ఈరోజు సేవకు మారు పేరు వైశ్యులు, సేవకు మారు పేరు వైశ్యులే. ఏ దానికైనా, ప్రతిదానికి, గుడికైనా బడికైనా ఎలాంటి సేవకైనా ముందుండేది వైశ్యులే. కానీ మన హక్కులు సాధించుకోవాలన్నా కూడాను, మనం సమాజంలో ప్రజలకు ఇంకా పెద్ద ఎత్తుల సేవ చేయాలన్నా కూడాను రాజకీయంగా ముందుకు వచ్చి మనం అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. ఒక సర్పంచ్గా అవుతారా, ఒక ఎంపీటీస్ అవుతారా, మండల ప్రెసిడెంట్ అవుతారా, జెడ్పీటీస్ అవుతారా, జిల్లా పరిషత్ చైర్మన్ అవుతారా, ఒక ఎమ్మెల్యే అవుతారా, ఒక ఎంపీ అవుతారా, ఇవన్నీ కావాలంటే ఊరికే డిమాండ్ చేస్తే రాదు. నా అనుభవంలో చెప్తున్నా నేను. మనకు నచ్చిన పార్టీలో, మనకు సిద్ధాంతాలు నచ్చిన పార్టీలు, ఏదో పార్టీ కావచ్చు, కమ్యూనిస్ట్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఆ పార్టీలో మనం చేరి పని చేయాలి. అప్పుడు మనం డిమాండ్ చేయడానికి వస్తుంది. ఎందుకంటే నాకు తెలుసు, ప్రేమ్ గాంధీ 2014 దగ్గర వచ్చేసేసి ఏమన్నా కార్పొరేట్ టికెట్ ఇస్తలేడు పార్టీ అన్నది. కానీ దాన్ని తీసుకొని ఆయన ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ పేదవాళ్ళకి అందరినీ, సమాజాన్ని మొత్తాన్ని, వైశ్య జాతిని ఒక తాటి మీద తేవడానికి 10 సంవత్సరాల నుంచి ఎంత కృషి చేస్తుండో చూస్తున్నాము. కాబట్టి ఏదైనా కూడా మనకు నాయకత్వ లక్షణాలు కూడి, అలాగే ఈరోజు వైశ్యులు అంటే అందరు మనల్ని మెతక అనుకుంటారు. మెతకేం కాదు, మనం అన్ని రకాలు మాడగలుగుతాం, అన్ని రకాలు చేయగలుగుతాము. ఎప్పుడు మనం రాజకీయంగా ముందుకు వచ్చినప్పుడు చేయగలుగుతాము. కాబట్టి ఈ వేదిక నుంచి అందరిని మిమ్మల్ని కోరుకుంటుంది, ముఖ్యంగా యువకులు, వైశ్య యువకులు ముందుకు రావాలి. కాచం సత్యనారాయణ గారు చెప్పినట్టుగా రేపు 2027లో మార్పు చేర్పులు జరిగి మనకు అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి. అదే కాకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వచ్చేసేసి మహిళలకు 33% రిజర్వేషను అన్ని చట్టసభల్లో ఇస్తుంది. కాబట్టి మహిళలు కూడాను, ఉదాహరణకి మా కాచం సుష్మా అక్క ఎంత చక్కగా గట్టిగా మాట్లాడింది చూడండి. అంటే ఒక సామాజిక స్పృహ ఉన్నప్పుడే ఆ మాటలు బయటకు వస్తాయని చెప్పి నేను అంటా నేను. కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా, మహిళలు కూడా ముందుకు రావాలి. ఇప్పటికిప్పుడు ఈ 2023 ఎలక్షన్లో కానీ, రేపు 24 వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో కానీ ఇప్పటికిప్పుడు టికెట్ రావాలంటే పార్టీలో పనిచేసిన వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. ఆ ప్రకారం ఎందుకు చెప్తున్నానంటే 2019లో
నేను నల్గొండ పార్లమెంటుకు పోటీ చేసినప్పుడు నా నల్గొండ పార్లమెంట్లో ఉన్న వయసులందరూ నాకు సహకరించారు, వాళ్ళు ఏమాత్రం అనుమానం లేదు. కాకపోతే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఆ సహకారం సరిపోదు, ఇంకా పూర్తి సహకారం కావాలి. ప్రతి పల్లె ప్రతి గ్రామాలలో ప్రతి ఒక్క చోట వైశ్యుడు ఉన్నాడు, మనకు ఇతను మనం గెలిపించుకొని మనం సేవ చేసుకునే భాగ్యం ఉంటుంది, మనం అధికారం చెలాయించవచ్చు, మనం సాధించుకోవచ్చు అని చెప్పేసి ఇవన్నీ కూడా చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ వేదిక నుంచి మరొకసారి వీళ్ళందరికీ పిలిపిస్తుంది ఒకటే ఒక మాట, అందరు రాజకీయం వైపు రావాలి, మన అధికారంలోకి రావాలి, వచ్చినప్పుడు మన హక్కులు సాధించుకుంటామని చెప్పేసి ఈ సభావేదిక ద్వారా మేము అందరినీ కోరుతూ ఈ సమావేశానికి ఇంత అవకాశం ఇచ్చినటువంటి వేదిక అందరికీ కూడా పెద్దలందరికీ కూడాను, ఈ వేదిక మీద ఉన్న సభ్యులందరికీ కూడాను నమస్కరిస్తూ జై హింద్, జై భారత్.